చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని, దానిలో భాగంగానే వేటపాలెం మండలం నాయినిపల్లిలో 8.5 కోట్ల రూపాయలతో చేనేత టెక్స్టైల్స్ పార్కుకి శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా 23.75 కోట్ల రూపాయలతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్నాయని, ఈపురపాలెం ఆటోనగర్లో 400 మందికి పలు వ్యాపార సముదాయాల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావాన్ని అధికారుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కొనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సర్టిఫికేట్ను కూడా అందుకోవడం జరిగింది అన్నారు. తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చీరాల నియోజకవర్గాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిలో ముందుకు నడుస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని దుష్ప్రచారాలు చేస్తూ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ నాపై బురద జల్లుతున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని, లేనిపోని అర్థవంతమైన దుష్ప్రచారాలు సృష్టిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొండయ్య హెచ్చరించారు.